నేను మీకు మాటి మాటి చెప్తూ ఉంటాను కదా, నాకు చెట్లు అంటే పిచ్చి ప్రాణం. నేను చెట్ల మధ్య పెరిగినా అండి. ఇదిగోండి ఇక్కడే నేను పుట్టి పెరిగింది. కాకపోతే నా చిన్నప్పుడు ఇక్కడ పెంకుటిల్లు, ఇప్పుడు బంగ్లా కట్టాడు అన్నయ్య. ఇది జామ చెట్టు అండి. నా చిన్నప్పటి నుంచి జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టు మెమరీస్ అయితే చాలా ఉన్నాయి నాకు. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి చెట్టెక్కి జామకాయలు తెంపుకొని చెట్టు మీదే సగం తినేసేదాన్ని నేను. మా అమ్మ నేను ఎక్కడున్నా అని అంత వెతికేది. చెట్టు మీద గంటలు గంటలు ఉండేదాన్ని. చిన్న చిన్న సన్న కొమ్మలు కూడా ఎక్కేసేదాన్ని. సన్నగా ఉండేదాన్ని, ఈజీగా ఎక్కేసేదాన్ని. చెట్టు మీదనే సగం డే ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇలా మారిపోయింది. రోడ్డుకే ఇల్లు అనమాట. ఇప్పటికీ గ్రీనరీగానే ఉంది. కాకపోతే అప్పుడు నా చిన్నప్పుడు మాత్రం చుట్టూ పొలాలు, ఒక పెద్ద అడవి మధ్యలో మా ఇల్లు ఒక్కటే ఉండేది. కొత్త వాళ్ళకైతే భయం వేసేది, మాకైతే అలవాటు అయిపోయింది అనుకోండి. ఇంకా నేనైతే కొన్ని సంవత్సరాలకు వచ్చిన, అంటే సిద్దిపేటలోనే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడ అమ్మ వాళ్ళు పండక్కి దసరాకి వస్తారు. ఇంకా ఇక్కడికిక్కడే రావడం కుదరదు. వచ్చిన అరగంట గంట కూర్చొని వెళ్ళడమే తప్ప ఒక రోజు ఉండేది లేదు. కొన్ని సంవత్సరాలకి ఇంకొక రోజు ఉందామని వచ్చాను. ఇంకా అందుకే బాలమ్మ దగ్గర అమ్మ క్లీన్ చేస్తుంది, మైసమ్మ దగ్గర వదిన క్లీన్ చేస్తుంది. ఇంకా చాలా రోజులకు వచ్చాను కదా అని మైసమ్మ దగ్గర బాలమ్మ దగ్గర మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన. ఇక్కడ మైసమ్మ దగ్గర వేప చెట్టు ఉండేదండి. చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం. మా మేనత్త కూతులు, నేను, అక్క, ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఇక్కడైతే వేప చెట్టు తీసేశారు. ఇంకా బాలమ్మకి మైసమ్మకి బాగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా చిన్నప్పుడు ఎన్నో మెమరీస్ గుర్తుకొచ్చాయి. నిజంగా పుట్టింటికి వెళ్తే ఎంత ఆ మెమరీస్ అని గుర్తుకొచ్చి చాలా హ్యాపీగా